నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం 2024. ఒకవైపు దట్టమైన నల్లమల అడవులు, అక్కడి నుంచి జాలువారే సెలయేళ్లు, విప్లవ గీతాలు, ఉద్యమ నినాదాలు, గ్రేహౌండ్స్ బలగాల బూట్ల చప్పుళ్ళు, తుపాకీ శబ్దాలకి సజీవ సాక్ష్యం నల్లమల. దేశ బానిస శృంఖలాలను తెంచడానికి తెల్లదొరలకు ఎదురొడ్డి నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆశ్రయమిచ్చిన నేల. సై సైరా సైరా నరసింహారెడ్డి అంటూ బ్రిటిష్ గుండెలో పరుగులు పెట్టించిన నేల ఇదే. నేడు కరువు కాటకాలకు నెలవుగా మారి, కళేబరాలపై తిరిగే గద్దలకు నిలయంగా గెద్దలూరుగా మారి, కాలక్రమంలో నేడు గిద్దలూరుగా మారింది. ప్రజా ప్రతినిధుల వాగ్దానాలతో దగాపడిన గిద్దలూరు నియోజకవర్గ ముఖ చిత్రం రణక్షేత్రంలో చూద్దాం. ప్రకాశం జిల్లాలో రాయలసీమ సంస్కృతి ప్రతిబింబించే నియోజకవర్గం గిద్దలూరు. అటు సీమ రాజకీయాలకు, ఇటు కోస్తా రాజకీయాలకు వారధిగా నిలిచే నియోజకవర్గం. జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో ముందుండే ప్రాంతం. భారత ఆర్మీకి సేవలందించే భరతమాత బుద్ధు బిడ్డలు పుట్టిన నేల ఇది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగయ్య నడయాడిన నేల ఇది. ఇంతటి పుణ్యాత్ములు నడిచిన నేలలో మరి నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? గిద్దలూరు నియోజకవర్గానికి పశ్చిమాన దట్టమైన నల్లమల అడవి, తూర్పున కనిగిరి నియోజకవర్గం, ఉత్తరాన మార్కాపురం, దక్షిణాన కడప జిల్లాలున్నాయి. నియోజకవర్గ పునర్విభజనలో ఖమ్మం, అర్ధవీడు మండలాలు గిద్దలూరులో విలీనమయ్యాయి. నియోజకవర్గం అంతటా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాలలో గిద్దలూరు ఒకటి. కొమరోలు, రాచెర్ల, అర్ధవీడు, బెస్తవారిపేట, కంభం, గిద్దలూరు మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2,37,079 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 1,18,831 మంది ఉండగా, పురుషులు 1,18,229 మంది ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఆర్మీకి వెళ్తుంటారు. ఎక్కువ మందిని భారత సైన్యంలోకి పంపించిన నియోజకవర్గంగా గిద్దలూరు పేరు పొందింది. ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1972లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 2 సార్లు, జనతా పార్టీ, ప్రజారాజ్యం పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులే మొదటి నుంచి గెలుస్తూ ఉండడం విశేషం. పిడతల రంగారెడ్డి కుటుంబ సభ్యులు 8 సార్లు విజయం సాధించారు. 2004 వరకు ఆ కుటుంబానిదే హవా సాగింది. కానీ అక్కడి నుంచి సీన్ మారింది. 2004లో పగడాల రామయ్య వారికి చెక్ పెట్టారు. 2014లో అశోక్ రెడ్డి విజయం సాధించాడు. 2019లో అన్నా వెంకట రాంబాబు వైసీపీ తరపున పోటీ చేసి రాష్ట్రంలోనే సీఎం జగన్ తర్వాత 81,000 అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. గిద్దలూరులో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే విడుదల సాయి కల్పనారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వైసీపీలో గెలిచిన తర్వాత అందరిలా జంప్ చేసి టీడీపీలోకొచ్చిన అశోక్ రెడ్డికి 2019లో చంద్రబాబు సీటిచ్చారు. అయితే ఆయన వైసీపీ ఎమ్మెల్యే చేతిలో పరాజయం పాలయ్యారు. నిజానికి సాయి కల్పనారెడ్డికి అశోక్ రెడ్డి వరుసకు తమ్ముడవుతాడు. ఇప్పుడిద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో ఆమె సీటుకే ఎసరు తెచ్చాడు. దీంతో ఆ 2 కుటుంబాల మధ్య ఉప్పు నిప్పుగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వచ్చినా సరే సాయి కల్పన కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో 2024లో కూడా టీడీపీ నుంచి సీటు అశోక్ రెడ్డికే దక్కింది. దీంతో సాయి కల్పన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని అంటున్నారు.
మార్కాపురం టు గిద్దలూరు అభ్యర్థులని అటు ఇటు సీఎం జగన్ మార్చారు. ఎందుకంటే స్థానికంగా వీరిపై ఉన్న వ్యతిరేకత పార్టీకి మైనస్ గా మారుతుందని భావించి ఇక్కడ ఆయన్ను అక్కడికి పంపించారు. అక్కడున్న వారిని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. మరి వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లారు. కానీ సీఎం జగన్ మార్కాపురం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారు. అన్నా రాంబాబుని అక్కడికి పంపించారు. ప్రజాక్షేత్రంలో వీరిపై తిరుగుబాటు కారణంగా షఫ్లింగ్ చేశారు. ఈ క్రమంలో లోకల్ క్యాడర్ అంతా కొంచెం డిస్టర్బ్ అయిందని అంటున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు ఈయన పక్కన రైట్ హ్యాండ్ గా తిరిగిన నేతలందరూ కొత్త నాయకుడి దగ్గరకొచ్చేసరికి వెనక్కు తగ్గారు. దీంతో వీళ్లు వెనక్కిపోయి ఎవరెవరో వచ్చేలా ఉన్నారు. ఇది గెలుపోటములను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గానికి ఆ పేరు ఎలా వచ్చిందన్న దానిపై ఎన్నో కథనాలున్నాయి. చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం కనుల విందువుగా ఉంటుంది. అడవిలో ఉండడం వల్ల అభివృద్ధి కూడా ఆమడ దూరంలో ఉండిపోయింది. ఎన్నికలప్పుడు హడావిడి చేయడమే తప్ప తర్వాత వంగి తొంగి చూడని ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు పేరు గడించారు. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు నిలయంగా ఉండే ఈ ప్రాంతంలో గద్దలు తిరిగేవంట. అందుకే బ్రిటిష్ వారు గెద్దలూరుగా పిలిచేవారు. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా గిద్దతో కొలవడం ప్రారంభమైందట. దాంతో గెద్దలూరు కాస్త గిద్దలూరుగా మారిపోయిందని అంటారు. కర్నూలు జిల్లా రూపనగుడి గ్రామంలో జన్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆనాడు బ్రిటిష్ పాలకులపై దాడి చేశారు. గిద్దలూరు మండలంలో కొత్తకోట బురుజుపై ఏర్పాటు చేసిన ఫిరంగి ఇప్పటికీ దర్శనమిస్తుంది. తర్వాత బ్రిటిష్ సైన్యం ఆయన్ని పట్టుకుని పేరుసోముల వద్ద జగన్నాథ ఆలయంలో 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. ఆ వీధిని ఇప్పుడు కోటగడ్డ వీధిగా పిలుస్తారు. పచ్చదనం పరవళ్ల నడుమ ఆధ్యాత్మిక దేవాలయాలు అలరారుతుంటాయి. ఇక్కడి నల్లమల్ల అడవిలో ప్రపంచంలోనే విలువైన ఎర్రచందనం లభిస్తోంది. మధ్యయుగం నాటి ఆనవాళ్లు నల్లమల చుట్టూ పెనవేసుకుని ఉంటాయి. 1930వ దశకంలో ఆది మానవులు నివసించిన ఆధారాలను విదేశీయులు కనుగొన్నారు. గిద్దలూరు పూర్వనామాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి సిద్దలూరు. అది కాలక్రమేణా గిద్దలూరుగా మారింది. సగిలేరు వాగు వెంట వెలిసిన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. గిద్దలూరులో ప్రసిద్ధి చెందిన ప్రకృతి సోయగాలతో నిండిన నెమలిగుండ్ల రంగస్వామి ఆలయం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల స్వస్థలం మోక్షగుండం ఇక్కడే బెస్తవారిపేట మండలంలో ఉంది. ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య అర్ధవీడు మండలం కాకర్లలో జన్మించారు. వాళ్ల వంశస్థులు ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా కరువుకు దగ్గరగా ఉండే నియోజకవర్గం గిద్దలూరు. స్వాతంత్రం వచ్చే ఎన్నేళ్లైనా అభివృద్ధి ఏమాత్రం కనిపించని ప్రాంతం. నాటి నుంచి నేటి వరకు వర్షాధారంపైనే ఆధారపడి సాగు చేసే రైతులున్న నియోజకవర్గం. సమస్యలతో నిండిన నియోజకవర్గం. ఎవరో పరిష్కారానికి ప్రయత్నించిన నియోజకవర్గం కూడా ఇదే. రాజుల కోటలకు, చరిత్రకు, ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యంగా గిద్దలూరు నియోజకవర్గం నిలుస్తుంది. ఇలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, రూపురేఖలు మార్చేస్తానంటూ గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేశారంటే అంతా శూన్యమని చెప్పాలి. గడిచిన 77 ఏళ్లలో ఎన్ని హామీలను నెరవేర్చారు అని అడిగితే ఎవ్వరూ మాట్లాడలేరు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. ఇక నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందా అంటే దానికి బదులు చెప్పలేరు. భారీ వర్షాలొస్తే చాలు
ఊళ్లను ముంచేసే సగిలేరు వాగుకి రిటైనింగ్ వాల్ సమస్య కూడా దీర్ఘకాలికంగా అలాగే ఉండిపోయింది. గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, కంభం మండలాల్లో వరి, టమాటో, పత్తి, పొగాకు, మిరప వంటి పంటలు పండిస్తారు. బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో పత్తి పంట ఎక్కువగా పండిస్తారు. వర్షాలపైనే ఆధారపడి రైతులు సాగు చేస్తుంటారు. రైతులు ఎక్కువగా పాడిపై ఆధారపడతారు. గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంటుంది. ఉపాధి కల్పించే పరిశ్రమలు లేకపోవడంతో వలసలు ఎక్కువగానే ఉంటాయి. గిద్దలూరులో ప్రధానమైన సమస్య తాగునీరు. పట్టణంలో 4 రోజులకొకసారి తాగునీరు వదులుతారు. ఆ నీరు పరిశుభ్రంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుద్ధమైన నీరు కావాలంటే కొనుక్కోవాల్సిందే. నల్లమల ఫారెస్ట్ నుంచి నీటిని తరలించేందుకు దాదాపు 7 కోట్లు ఖర్చు చేసినా అటవీశాఖ అనుమతులు లేక పనులు ఆగిపోయాయి. విజయనగర రాజులు కట్టిన చిన్న ఆనకట్టకు ఇప్పటివరకు రిపేర్లు లేవంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కంబం చెరువుపై చిన్న ఆనకట్టను నిర్మించారు. 3 మండలాల పరిధిలో 6,944 ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతోంది. నల్లమల అడవిలో కురిసిన వర్షం ఆధారంగా దీనికి నీరు చేరుతుంది. 500 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు ఒక్కసారి మరమ్మతులకు రాలేదంటేనే దీని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో మరో సమస్య సగిలేరు ఏరు. అటవీ ప్రాంతంలో కురిసే వర్షానికి పట్టణంలోకి ఇట్టే వరద వచ్చేస్తుంది. గతంలో వరద ప్రవాహంలో చిక్కుకుని పలువురు మరణించారు. అప్పుడు నీరు ఊరిలోకి రాకుండా రక్షణ గోడ కట్టిస్తానని నాయకులు హామీ ఇచ్చారు. ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. ఉపాధి కోసం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అడవుల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టే ప్రయత్నాలేవీ చేయకపోవడంతో నియోజకవర్గ ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కట్టిస్తానన్న హామీ నెరవేరలేదు. నియోజకవర్గం నిండా ప్రకృతి రమణీయత ఉంటుంది. నిత్యం ఏదో ఒక సినిమా షూటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఆదాయం కూడా వస్తూనే ఉంటుంది. పర్యాటక శాఖ దృష్టి పెడితే ఈ పాటికే టూరిజం హబ్గా మారిపోయేది. కానీ ఆ దిశగా ఏ చర్యలు చేపట్టకపోవడంతో ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు. మొత్తానికి గిద్దలూరు నియోజకవర్గం పరిస్థితులు వచ్చే ఎన్నికల తర్వాతైనా మారుతాయని ఆశిద్దాం. ఇవి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ్య చిత్రాలతో రణక్షేత్రం తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.